ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నజరేయుడగు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. మరొక ఆధ్యాత్మిక వర్తమానమును మీకు అందించటానికి ప్రభు ఒక ఆత్మచేత ప్రేరేపించబడుతూ ఉన్నాను. మూలవచనముగా బైబిల్ గ్రంథములో నుంచి 51వ కీర్తన 7వ వచనాన్ని మనము చదువుకుందాము. నేను పవిత్రుడునగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. ప్రార్థన చేసుకొని వాక్యపు వివరణలోనికి మనము వెళ్దాము. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి యేసుదేవానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము. చదవబడిన పరిశుద్ధ లేఖన భాగములో నుండి మాతో మా అందరితో మాట్లాడండి. ఇప్పుడు వింటున్న వారు, తర్వాత వినబోతున్న వారితో కూడా మీరు మాట్లాడమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడిన వాక్య భాగములో మనకొక ప్రాముఖ్యమైన విషయము కనబడుతుంది. అదేమిటంటే హిస్సోపు అనే ఒక పదము మనకి కనబడుతుంది. హిస్సోపు అంటే అది ఒక మొక్క. బైబిల్లో కొన్ని సందర్భాల్లో చెట్టు అని కూడా రాయబడి ఉంది. చెట్టు అంటారు, మొక్క అని కూడా అంటారు. అటు మొక్క కాదు, ఇటు చెట్టు కానీ ఎత్తుగా ఎదుగుతుంది అది. ఉదాహరణకు కరివేపాకు చెట్టు చూడండి, ఎంత ఎత్తు ఎదుగుతుంది. అది చూడటానికి మొక్కలాగే ఉంటుంది. పెద్ద చెట్టుగా ఎలాగైతే ఎదగదో అలాగే ఈ హిస్సోపు చెట్టు కూడా అలాగే ఉంటుందన్నమాట. దేవుడు ఈ హిస్సోపును సృష్టించినప్పుడు ఒక ప్రత్యేకమైన దీనిని సృష్టించాడని నేను నమ్ముతున్నాను. దేవుడు ఏ సృష్టి చేసినా, మొక్కలు కానీ, పక్షులు కానీ, జంతువులను కానీ, మానవులను కానీ, భూమిని కానీ, ఆకాశమును కానీ, నక్షత్రములను కానీ, దేనిని సృష్టించినా వాటి పనులు, వాటి గుణములు, వాటి యొక్క లక్షణములను మనకు ఒక పాఠముగా ఉండటానికే, ఒక ప్రత్యేకతను మనకు నేర్పించటానికే దేవుడు సృష్టించాడని నేను నమ్ముతున్నాను. నమ్మటానికి బలమైన వాక్యాధారం ఏదైనా ఉన్నది అంటే ఇదివరకు నేను చాలాసార్లు చూపించినట్లుగా రోమాపత్రికలోని వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. రోమాపత్రిక మొదటి అధ్యాయము 20వ వచనము. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నవి. ఆయన సృష్టించిన ప్రతి దాంట్లో నుంచి ఒక పాఠము దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. నీళ్లను గుర్చి కానీ, ఆకాశమును గూర్చి కానీ, వర్షమును గూర్చి కానీ, సూర్యచంద్ర నక్షత్రములను గూర్చి కానీ, భూమిని గూర్చి కానీ, జంతువులను గూర్చి కానీ, పక్షువులను గూర్చి కానీ, మొక్కలను గూర్చి, చెట్లను గూర్చి, ప్రతి దాని నుంచి ఒక పాఠాన్ని దేవుడు మనకి నేర్పించటానికే సృష్టించాడు. కనుక ఆయన సృష్టించినప్పుడే ఆ సృష్టిలో ఒక ప్రత్యేకతను పెడతాడు. అలాగే ఈ హిస్సోపు చెట్టులో ఒక ప్రత్యేకతను దేవుడు పెట్టాడు. అదేంటంటే ఈ హిస్సోపులో డిటర్జెంట్ పవర్ ఉంది. అంటే మురికిని వదలగొట్టగలిగిన శక్తి, సామర్థ్యము ఈ మొక్కలో ఉన్నట్లుగా శాస్త్రజ్ఞులు దీన్ని కనుగొన్నారు. అందుకే మీరు నెట్లో చెక్ చేయండి, హిస్సోపు పౌడర్స్ ఉన్నాయి వాష్ చేసుకోవటానికి, హిస్సోపు షాంపూస్ ఉన్నాయి, హిస్సోపు ఆయిల్స్ కూడా కొంతమంది తయారు చేశారు. ఈ మొక్కలో నుంచి అంత ప్రాముఖ్యమైనవి ఎన్నో ఉంటాయి. ఉదాహరణకు యాప చెట్టు నుండి, వాటి ఆకుల నుండి, వాటి రసము నుండి చాలా మెడిసిన్ తయారవుతుందట.
అలాగే కొన్ని మొక్కలను బట్టి కొన్ని మెడిసిన్స్ ఎలాగైతే తయారవుతున్నాయో ఈ మొక్క నుండి మనకు దేవుడు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే ఈ మొక్కలో, ఈ ఆకులలో డిటర్జెంట్ పవర్ అనేది ఉంది. దేవుడు సృష్టించినప్పుడే దీన్ని ప్రత్యేకంగా సృష్టించాడు కాబట్టి ఈ మొక్కను గురించి ప్రభువు మాట్లాడుతూ మనకి కొన్ని విషయాలను నేర్పిస్తూ ఉన్నాడు. అందులో ఒకటి మనం ఇక్కడ చదువుతున్నాము, 51వ కీర్తన 7వ వచనములో, ఇస్సోపుతో నా పాపమును పరిహరింపుము అన్నాడు. ఇస్సోపులో ఎలాగైతే చెడును కడిగే లక్షణం ఉన్నదో, మరకను కడిగే లక్షణము ఉన్నదో, అలాగే మన పాపమును కడగటానికి కూడా ఈ ఇస్సోపును ఒక సూచనగా పాత నిబంధనలో మనకు చూపెడుతున్నాం. వాస్తవానికి మన పాపము కడగబడేది యేసు రక్తము వలన కడగబడుతుందని మనకు బైబిల్ చెప్తుంది కదా. మీ అందరికీ తెలిసిన విషయమే, మీ అందరికీ ఎరిగిన విషయమే. యేసు రక్తము వలన మన పాపము కడగబడుతుంది. ఆ యేసు రక్తమునకు సాదృశ్యముగా ఈ సోపు మనకు కనబడుతున్నది. అందుకే దావీదు భక్తుడు తన పాపమును కడుగుకొనటానికి ఇస్సోపుతో నా పాపమును పరిహరింపము, హిమము కంటే నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము అన్నాడు. హెబ్రీ పత్రికలో కూడా మనం చూస్తే 9వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుదాము. ధర్మశాస్త్ర ప్రకారము మోసే ప్రతి యాజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్తము గల గొర్రె బొచ్చుతోనూ ఇస్సోపుతోనూ కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకొని, దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తమిదే అని చెప్పుచు గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను. అదే విధముగా గుడారము మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించెను. చూడండి, ఇక్కడ ఇస్సోపుతోనే ఎందుకు ప్రోక్షించమంటున్నాడు అంటే, ఇస్సోపులో కడిగే గుణం ఉన్నది, మరకను పోగొట్టే గుణం ఉన్నది కనుక యేసు రక్తములో కూడా లక్షణం ఉన్నది అని చెప్పటానికి ఆ రక్తమును ఇస్సోపుతో ముంచి అది చల్లమని ప్రోక్షించమని దేవుడు మనకి చెబుతున్నాడు. కనుక మొదటి పాఠము మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఇస్సోపు మనకి ఎలా ఉపయోగపడుతుందంటే మన పాపమును కడగటానికి ఉపయోగపడుతుంది, మన అతిక్రమమును కడగటానికి ఉపయోగపడుతుంది అన్నట్లు మనకి కనబడుతుంది. ఇస్సోపు వలన 4 ప్రధానమైన విషయాలు మనం నేర్చుకుందాం. అందులో మొట్టమొదటిది, మన పాపమును కడగటానికి ఆ ఇస్సోపును దేవుడు వాడమని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మన పాపము క్రొత్త నిబంధనలో మనం పోల్చుకుంటే దేని వలన పోతుందంటే యేసు రక్తము వలన పోతున్నది. కనుక ఈ ఇస్సోపు పాత నిబంధనలో యేసు రక్తమునకు సాదృశ్యముగా, ఒక పోలికగా, ఒక దృష్టాంతరముగా మనకు చూపెడుతున్నాడు. అందును బట్టి ప్రభుకి స్తోత్రం కలుగునుగా. ఇస్సోపులో ఎలాగైతే డిటర్జెంట్ పవర్ ఉన్నదో, ఆ మొక్క వలన సబ్బులు, ఆ మొక్క వలన షాంపూలు, ఆ మొక్క వలన బట్టలు వాష్ చేసుకున్న పౌడర్ను ఎలాగైతే కనుగొన్నారు. ఎందుకు అనంటే సృష్టిలోనే దేవుడు దానికి ఆ శక్తిని ముందుగానే నిర్ణయించి నిర్మాణం చేసిన దేవుడు. కనుక యేసు రక్తములో కూడా మన పాపము కడగబడుతున్నది. ఇది ఇస్సోపులో మొదటి లక్షణం. రెండవ లక్షణము మనం బైబిల్లో నుంచి ధ్యానం చేస్తే నిర్గమకాండము 12వ అధ్యాయము మనం చూద్దాం. నిర్గమకాండము 12వ అధ్యాయంలో మనకు దేవుడు ఒక ప్రత్యేకమైన పాఠమును నేర్పిస్తూ ఉన్నాడు. అదేంటంటే, ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి విడిపించటానికి ఎన్నో అద్భుతాలు ప్రభు చేశాడు. అందులో 10 వైరస్లను పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఏ వైరస్కి కూడా ఫరో లోబడలేదు, ఇశ్రాయేలీ ప్రజలను ఐగుప్తు నుండి పంపించటానికి ఇష్టపడలేదు. కానీ
ఈ 12వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు అక్కడ చేర్చిన ఒక అద్భుతము, ఒక సూచక క్రియ ఏమిటి అనంటే, ప్రతివాడును పస్కా పశువును ఆచరించమని చెబుతున్నాడు. క్రొత్త నిబంధనలో మనం చూస్తే ఆ పస్కా పశువు మన యేసు ప్రభువే అని మనకందరికీ తెలిసిన విషయం. ఈ పస్కాను వారు ఆచరించిన విధానం ఎలాగూ ఉంటుందనంటే, ఇస్సోపు కొమ్మను తీసుకొని దానితో కుంచములాగా తయారు చేసి దానిని వధించిన రక్తమును ఏదైతే ఉందో గొర్రె పిల్లను వధించిన రక్తములో ముంచి ఆ రక్తముతో ద్వారపు కమ్ములకు నిలువుగాను అడ్డముగాను పూయమని చెప్పాడు. అలాగే ఏ గృహమునకైతే ఉంటుందో ఆ గృహములో మరణము ఉండదు. ఏ గృహమునకైతే ఉండదో ఆ గృహములో తొలిచూలు కుమారుడు చనిపోతాడు, తొలిచూలు పశువు చనిపోతుంది అని దేవుడు తెలియజేశాడు. దేవుడు చెప్పినట్లుగానే ఇశ్రాయేలీల ప్రజలు ఇస్సోపు రెమ్మలతో రక్తమును తీసి వారి ద్వారపు కమ్మెలకు పూసుకున్నట్లుగా మనకు కనబడుతుంది. 22వ వచనం మనం చదువుదాము. నిర్గమకాండం 12:22. మరియు ఇస్సోపు కుంచె తీసుకొని పల్లెములోనున్న రక్తములో దానిని ముంచి ద్వారబంధపు పైకమ్మికిని 2 నిలువ కమ్ములకును పల్లెములోని రక్తమును తాకింపవలెను. తర్వాత మీలో నెవరును ఉదయము వరకు తన ఇంటి ద్వారము నుండి బయటకు వెళ్ళకూడదు అని చెప్పాడు. ఇది కొత్త నిబంధనలో చూస్తే యేసు శిలువ రక్తము మనకు కనబడుతుంది, నిలువ అడ్డ అని. ఆ రక్తాన్ని ఆశ్రయించిన వాడు ఆ రక్తాన్ని దాటి బయటికి వెళ్ళకూడదు, ఆ రక్తపు కోటలోనే ఉండాలి అని ఒక పాఠం అన్నమాట. ఇలాగ ఎప్పుడైతే పాత నిబంధనలో ఇస్సోపు కుంచెతో ఆ విధంగా చేశారో, సంహారపు దూత వారిని తప్పించబడింది. సంహారపు దూత వారిని తప్పించుకొని వెళ్ళిపోయి ఏ ఇంటికైతే ఈ రక్తపు మరకలు లేవో, ఈ రక్తపు ద్వారబంధము మీద లేదో ఆ ఇంటిలో తొలిసూలు కుమారుడు చనిపోయినట్లు మనకి ఈ అధ్యాయంలో కనబడుతుంది. 29వ వచనం చదివితే, అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనము మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమంది తొలిపిల్లలందరినీ, పశువులలో తొలిపిల్లలన్నిటినీ యెహోవా హతము చేశాను. సంహారపు దూత ప్రతి ఒక్కరింటిలో చావు ఉంది. ఐగుప్తుల ఇంటిలో ఎవరింటిలో చావు లేదంటే ఇశ్రాయేలీల ఇంటిలో చావు లేదు. కారణము ఈ ఇస్సోపు కుంచెతో రక్తమును వారు ద్వారబంధములకు పూసుకొనుట బట్టి. యేసు రక్తము మనలను చేసే మేలేటంటే సంహారపు దూత నుండి తప్పింపబడతాము, అనగా మరణము నుండి మనము తప్పింపబడతాము. మనందరికీ రాబోతున్న అతి భయంకరమైన మరణం ఏంటో తెలుసా? నరకానికి పోవటము. అది 2వ మరణముగా బైబిల్లో రాయబడి ఉంది. ఆ నరకమును మరణము నుండి తప్పించేది యేసు రక్తముగా మనకు కనబడుతుంది. అందుకే ఈ ఇస్సోపు మనకు చేసే మేలేంటో తెలుసా? సంహారపు దూత నుండి, మరణపు దూత నుండి, మరణము నుండి మనలను తప్పించుచున్నట్లుగా మనకు కనబడుతున్నది. కనుక మొట్టమొదటిగా ఇస్సోపు మన పాపములను పరిహారము చేసేదిగా, మన పాపములను కడిగేదిగా కనబడుతుంది. 2వదిగా సంహారపు దూతను తప్పించేదిగా, అనగా మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించేదిగా ఈ ఇస్సోపు మనకు కనబడుతుంది. దావీదు ఎందుకు ప్రార్థన చేశాడు అనంటే, తన పాపమును కడుక్కొనటమే కాదు, మరణము నుండి తప్పింపబడుటకు ఇస్సోపుతో నా పాపమును పరిహరింపుము అని ప్రార్థన చేశాడు. కనుక ఇస్సోపులో 2వ లక్షణము సంహారపు దూత నుండి తప్పిస్తున్నది, మరణము నుండి తప్పిస్తున్నది అనేది మనకు ఒక సూచనగా కనబడుతుంది. యేసు రక్తములో కూడా మనకి ఇటువంటి ఆశీర్వాదము ఉంది. 3వదిగా మనం చూస్తే, 3వదిగా లేవికాండము 14వ అధ్యాయము 1 నుండి మనము చదువుకుంటే, ఒక కుష్ఠరోగి స్వస్థత నొందిన తర్వాత, తన కుష్ఠము నుండి విడుదల పొందిన తరువాత
ఏం చేయాలో రాయబడిన విషయాలు ఉన్నాయి. కుష్ఠరోగి అంటే మీకు తెలుసు, కుష్ఠము అనేది పాపమునకు సూచనగా ఉన్నది. కుష్ఠరోగి వచ్చిన వాడు రోజు రోజుకి వాడి శరీరము తినివేయబడుతుంది, వేళ్ళు కొరకవేయబడతాయి, పాదాలు వేలు కొరకవేయబడతాయి. అది క్షయమైన వ్యాధి లాంటిది. పాపము కూడా అంతే, రోజు రోజుకి నిన్ను ప్రాణమును తీసేస్తుంది, రోజు రోజుకు నిన్ను కొరుక్కుంటూ తింటుంటుంది. కుష్ఠరోగి ఉన్నవాడికి స్పర్శ ఉండదు, అలాగే పాపములో ఉన్నవాడికి నేను చేస్తుంది పాపం అన్న సంగతి కూడా తెలియని స్పర్శ వాడికి ఉండదు. ఈ కుష్ఠరోగి ఉన్నవాడిని ఊరు బయట పెట్టేవారు, దగ్గర ఎవరు రారు, పాపిని కూడా దూరపరచాలంట. అందుకే ఈ కుష్ఠరోగము పాపమునకు సూచనగా ఉన్నట్లు మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఈ కుష్ఠరోగి కుష్ఠము నుంచి విడుదల పొందిన తర్వాత అతడు స్వస్థత పొందాడని కన్ఫామ్ చేసుకోవటానికి యాజకుని దగ్గరికి వెళ్ళేవాడు. యాజకుడు అతని కుష్ఠు రోగం ఉన్నదా లేదని పైనుండి కింద దాకా పరీక్షించి పరిశీలన చేసి ఇతనికి కుష్ఠి లేదు అని కన్ఫామ్ చేశాక అతడు ఏం చేసేవాడనంటే ఇస్సోపు కొమ్మను తీసుకొని 2 పక్షులను తీసుకొని ఒక పక్షిని వధించి ఆ పక్షి యొక్క రక్తమును పారుతున్న నీటిలో పోసి ఇంకొక పక్షిని ఆ రక్తములో ముంచి బయటికి ఎగరేసేవాడు అన్నమాట. అలాగున ఆ రక్తమును ఇసోపు కొమ్మలతో ముంచి, ఇసోపు కుంచెతో ముంచి వాని మీద జల్లి ఇతడు పవిత్రుడయ్యాడు అని ఒక సాక్ష్యము చెప్తాడు. అప్పుడు అతన్ని ఊరిలోనికి తెచ్చుకోవచ్చు, అతనితో స్నేహం చేయొచ్చు, అతనితో కలిసి భోజనం చేయొచ్చు అన్నమాట. అంటే ఇక్కడ మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటనంటే ఇస్సోపు మన పక్షముగా సాక్ష్యం ఇస్తుంది. ఏమిటంటే మనము శుద్ధులమయ్యామని. యేసు రక్తము మన పక్షముగా పలుకుతున్న సాక్ష్యం ఏమిటో తెలుసా? మనము శుద్ధులమయ్యాము. యేసు రక్తము మాట్లాడుతుంది, శ్రేష్టమైన రక్తం అది. మన కొరకు ఏమని సాక్ష్యము చెబుతుందంటే మన పాపమును క్షమించానని సాక్ష్యము చెబుతుంది, మనం పరిశుద్ధులమని సాక్ష్యము చెబుతున్నది యేసు రక్తము. కనుక ఇస్సోపు మనకి నేర్పిస్తున్న 2వ పాఠం ఏంటంటే మనలను సాక్షులుగా నిలబెట్టేదిగా కనబడుతుంది. యేసు రక్తము మనలను సాక్షులుగా నిలబెడుతున్నది. ఇది మనకు కలిగిన 2వ ఆశీర్వాదం. మనం పవిత్రులమయ్యామని సాక్ష్యము యేసు రక్తము తెలియజేస్తున్నది. సాక్ష్యము చాలా ఇంపార్టెంట్ అండి. మనం పవిత్రులమయ్యామని చెప్పటానికి అసలు మనుషుల సాక్ష్యము కాదు, యేసు రక్తము మన పక్షముగా సాక్ష్యము చెబుతున్నది. ఇక 4వ విషయానికి వెళ్తే ఇసోపు ఈ మొక్కను గురించి, ఇసోపు కొమ్మను గురించి మనం నేర్చుకోవలసిన 4వ పాఠం ఒకటి ఉన్నది. 1 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుదాము. ఇక్కడ ఒక ప్రత్యేకమైన మాట మనకు కనబడుతుంది. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని, గోడలో నుండి మొలుచు ఇస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు రాసెను. సొలొమోను ప్రతి దానిని గూర్చి రాశాడట. లెబానోనులో ఉండు దేవదారు వృక్షములను గూర్చి రాశాడు. గోడలో నుండి మొలుచు ఇస్సోపు మొక్కను గూర్చి కూడా అతడు రాశాడు. ఇస్సోపు మొక్కను గూర్చి రాశాను అనకుండగా గోడలో నుండి మొలుచు ఇస్సోపు మొక్క అని ఎందుకు అన్నాడు? ఆలోచన చేయండి. గోడలో నుంచి అన్ని మొక్కలు మొలవు, కొన్ని మొక్కలే. అందులో ఒకటి ఇస్సోపు. గోడలో నుండి మొలుచు ఇస్సోపు మొక్క అని దీనికి పేరు కూడా ప్రత్యేకంగా ఇక్కడ పెట్టబడింది. అంటే ఇస్సోపు మొక్క మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. గోడలో నుంచి మొలుస్తుందంటే గోడకు చిన్న చిన్నగా బేట్లు వేస్తుంది, గోడకు గ్యాప్ కలుగు చేస్తుంది, గోడకు రంధ్రం వేస్తుంది అన్నమాట చెప్పాలంటే. ఇక్కడ గోడ దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే అది కూడా పాపమునకు సాదృశ్యముగానే మనకు కనబడుతుంది. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనం మనం పరిశీలనగా చదివితే,
రక్షింపనెరకయుండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననెరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకయున్నాడు. ఇక్కడ చూడండి, గోడ ఉందనుకోండి అడ్డంగా, అటు ఉన్న వారికి ఇటు ఉన్న వారికి మధ్యకి ఒకరొకరు చూసుకొని ఒకరి మాట ఒకరికి వినబడదు కదా. అలాగే గోడ ఎలాగైతే ఒక ఇద్దరి మధ్యన అడ్డముగా ఉంటుందో, పాపం అనే గోడ దేవునికి మనకు మధ్య అడ్డముగా ఉంది. ఆ గోడను రంధ్రము చేసి, ఆ గోడను బద్దలేసేలాగా చేసి, బేట్లేసేలాగా చేసి, ఆ గోడను మనకు అడ్డముగా తొలగించగలిగిన శక్తి సామర్థ్యము హిస్సోపు మొక్కకున్నది. దేవునికి మనకి మధ్య ఉన్న అడ్డగోడను పడగొట్టే శక్తి యేసు రక్తమునకు ఉన్నది. అందుకే హిస్సోపు యేసు రక్తమునకు సాదృశ్యమని నేను తెలియజేస్తూ ఉన్నాను. మనకున్న ప్రతి విధమైన అడ్డగోడ నుండి విడుదల కలుగు చేసింది హిస్సోపు. హిస్సోపు మనకిచ్చిన 4 ఆశీర్వాదాలు. మొట్టమొదటి ఆశీర్వాదము మన పాపమును కడుగుచున్నది. 2వ ఆశీర్వాదము మరణము నుండి మనలను తప్పిస్తూ ఉన్నది. 3వ ఆశీర్వాదము మనలను సాక్షులుగా నిలబెడుతుంది. 4వ ఆశీర్వాదము దేవునికి మనకి సమాధానమును ఏర్పాటు చేస్తుంది, దేవుని చూచేలా చేస్తుంది, దేవునికి ప్రార్థిస్తే మన ప్రార్థన ఆలకించేలాగా చేస్తుంది. యేసు రక్తము హిస్సోపు అటువంటి కార్యాలు చేసింది కనుక ఈ 4 ఆశీర్వాదాలు యేసు రక్తములో మనకు కనబడుతున్నాయి. కనుక మనం నేర్చుకోవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీకు ఇక్కడ తెలియజేస్తున్నాను. దయచేసి మీరు గమనించండి. తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ఈ గుడ్ ఫ్రైడే సందర్భముగా, ఈ శ్రమల దినాల సందర్భముగా యేసు రక్తము మనకు కలుగు చేసే 4 ఆశీర్వాదాలు హిస్సోపులో దేవుడు మనకి చూపెడుతూ ఉన్నాడు. ఎన్నటెన్నటికి ఆయన రక్తాన్ని మనం ఆశ్రయించుట ఎంతైనా మనకు మేలు, ఎంతైనా అది మనకు దీవెన, ఆశీర్వాదం. ప్రపంచాన్ని రక్షించేది యేసు రక్తమే, యేసు రక్తమే. ఎన్ని కొండలెక్కినా, ఎన్ని మొక్కులు చేసినా, ఎన్ని విగ్రహాలకు పూజించినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా నీ పాపము పోదు, నీ అతిక్రమము పోదు. యేసు రక్తము వలనే నీ ప్రతి శాపము తొలగిపోతుంది. యేసు రక్తము వలనే నీవు సాక్షిగా నిలవబడగలుగుతావు. యేసు రక్తము వలనే నీ పాపము పరిహరింపబడుతుంది. యేసు రక్తము వలనే దేవునితో సహవాసము మనకు ఏర్పడుతుంది. కనుక ఆయన రక్తాన్ని ఎల్లప్పుడూ మనము ఆశ్రయించువారుగా ఉందాము. దేవుడి వర్తమానము మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.